ఫ్రైడే మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళాము. ఎందుకంటే మా ఊరిలో చెన్నకేశవ స్వామి తలంబ్రాలు. క్రౌడ్ చాలా ఉంది. ఈ చుట్టుపక్క ఊర్లో వాళ్ళు వచ్చి స్వామి అమ్మవార్లని దర్శించుకుంటారు. తర్వాత నేను ఇంటికి వచ్చేసి మా హెల్పర్ పని చేసి వెళ్ళగానే నేను గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకొని గడప పూజ చేసుకున్నాను. ఇక్కడ నేను పసుపు కుంకుమను నిమ్మకాయకు అద్ది ప్రమిదలో కల్లుప్పు వేసి పెట్టాను. ఇలా చేస్తే మన ఇంటికి ఉన్న దిష్టి పోతుందని మా పంతులు గారు చెప్పారు. ఇలా ఫ్రైడే అండ్ ట్యూస్డే చేయాలి. మరుసటి రోజు ఎవరు తొక్కని చోట పడేయాలి. మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ అవుతాము. మనము ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు బ్రెయిన్లో ఒకటి ఉంటే చేసేది ఇంకొకటి ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ఎప్పుడు ఎవరు ఏ పని చేసినా ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించకూడదు. నాకు ఆ ఫోబియా ఉంది. దీంట్లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. మీరు మాత్రం అలా ఉండొద్దు. మీ స్వాగ్ అండ్ మీ ఓన్ వేలో మీరు వెళ్ళండి. నేను ఇక్కడ కొత్త మిక్సర్ గ్రైండర్ తీసుకుని చాలా రోజులైంది. కానీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాను. దీంట్లో నేను వడపిండి కూడా వేశాను. కానీ అస్సలు వేడి అవ్వలేదు. అంటే కొన్నింట్లో చాలా హీట్ ఎక్కుతుంది. అప్పుడు పిండి ఎంబడే పాడైపోతుంది. ఈ సుజాత మిక్సర్ గ్రైండర్లో అస్సలు అలా లేదు. ఇప్పటికీ చాలా మాట్లాడేశాను కదా! చాలు బాబోయ్ అని మీరు అనే అంతవరకు మాట్లాడాలని అనుకోవట్లేదు. అందుకే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.